నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూస్తే నాకు ఒక అనుమానం కలుగుతూ ఉంటుంది అసలు ఆయనవి కాళ్ళా లేకపోతే చక్రాలా అని చెప్పేసి సరే ఆయనంటే పరుగులు పెడుతూనే ఉంటాడు ఆయనకి నిద్ర పట్టదు రోజుకు 18 గంటలు పని చేస్తూనే ఉంటాడు కానీ పాపం నాకు ఆయన దగ్గర పని చేసే అధికారులను చూస్తే మాత్రం జాలేస్తుంది ఎందుకంటే ఈయన పని చేస్తాడు చచ్చినట్టు వాళ్ళు కూడా చేసి తీరాల్సిందే ఆయనతో పాటు తిరుగుతూనే ఉండాలి ఆయన ఇవాళ లండన్ అంటాడు రేపు దుబాయ్ అంటాడు రేపు ఇంకో చోటుకి అంటాడు ఇంకొక చోటుకి అంటాడు మొత్తం అంతా కూడా ఏపీ కోసం ఏపీ ప్రజల కోసం ఏపీ అభివృద్ధి కోసం ఏపీ సంక్షేమం కోసం ఆయన ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీగానే ఉంటాడు 24/7 పని చేయడానికి సిద్ధంగానే ఉంటాడు ఆయన సో నిద్ర అనేది ఒక 4 గంటలు మనిషి అనేవాడికి ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా నిద్ర అనేది అవసరం కాబట్టి ఆ నిద్రపోతున్నాడేమో కానీ లేదు అది కూడా అవసరం లేదనుకుంటే ఆ 4 గంటలు కూడా పని చేయడానికి ఆయన రెడీగా ఉంటాడు ఆ 4-5 గంటలు ఏదో కాసేపు కునుకు తీస్తాడేమో మరి అవసరం లేదనుకుంటే ఆ 4 గంటలు కూడా పని చేయడానికి ఆయన రెడీగానే ఉంటాడు సో ప్రస్తుతం ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మొన్న దుబాయ్ వెళ్ళొచ్చారు అని చెప్పేసి విన్నాం అక్కడ పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు అక్కడి ప్రభుత్వాన్ని అక్కడ ఉన్న ప్రవాసాంధ్రుల్ని భారతీయుల్ని కలిసి వచ్చారు అని చెప్పేసి మనం విన్నాం రావటమే తిత్లీ తుఫాను ఇక్కడ మొదలైంది వచ్చేసారు అక్కడ ఆఫీస్లో దానికి సంబంధించి ఏదైతే విపత్తుల నిర్వహణకు సంబంధించి ఉంటుందో వాళ్ళందరితో కలిసి కూర్చొని మాట్లాడి అధికారులకి అక్కడ సమాచారం ఇవ్వటము ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవటము సహాయక చర్యల గురించి సూచనలు సలహాలు ఇవ్వటము అధికారులతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడటము ఇవన్నీ చేశారు ప్రాణ నష్టం అనేది ఒక్కళ్ళు కూడా చనిపోకుండా తుఫాను నుంచి రాష్ట్రాన్ని బయటపడేశారు అది చంద్రబాబు పనితీరు అంటే ఇక నష్టం కూడా తారాస్థాయిలో జరుగుతుంది అన్నదాన్ని చాలా తగ్గేలాగా ముందస్తు చర్యలు తీసుకునేలాగా అందరికీ సలహాలు సూచనలు ఇస్తూ రైతాంగాన్ని కూడా ముఖ్యంగా రైతాంగాన్ని అప్రమత్తం చేశారు సో ఇది నాయకుడి లక్షణం పనిచేసే తీరు అంటే అని ఆయన మరోసారి నిరూపించారు సరే అయిపోయింది కదా తిత్లీ తుఫాను ఇక కాస్తన్నా రెస్ట్ తీసుకుంటారంటే ఆహా లేదు హైదరాబాద్ వచ్చారు ఫ్యామిలీ ఫంక్షన్ ఏదైతే నారా రోహిత్ సినీ నటుడు నారా రోహిత్ ఉన్నారో ఆయన పెళ్లి వేడుకలో పాల్గొన్నారు సరే ఇదైపోయిన తర్వాత అన్నా కాస్త రెస్ట్ తీసుకుంటారు అంటే ఆహా అది లేదు ఇవాళ సాయంత్రం కానీ రేపు పొద్దున కానీ ఆయన లండన్ వెళ్ళబోతున్నారట సో ఇది చంద్రబాబు షెడ్యూల్ ఎంత బిజీగా ఉంటుందంటే ఇవాళ ఇక్కడే ఉన్నట్టే ఉంటారు ఏపీలో ఉన్నట్టే ఉంటారు రేపు హైదరాబాద్ వెళ్తారు అది కూడా ఏదో సొంత పనుల కోసం కాదు రాష్ట్రానికి సంబంధించిన పనుల నిమిత్తమే ఆయన తిరుగుతూ ఉంటారు ఇవాళ ఇక్కడే ఉన్నట్టుంటారు రేపు దుబాయ్ అంటారు ఇంకొక రోజు చూస్తారేమో లండన్ అంటారు పరుగుల మీద ఉంటారు కానీ ప్రతిపక్షం మాత్రం ఆయన మీద దుమ్మెత్తి పోస్తూనే ఉంటుంది అసలు తుఫాను గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒక విషయం కూడా మీకు ఇక్కడ చెప్పాలి ఇది చంద్రబాబు సృష్టించిన విపత్తు అని జగన్మోహన్ రెడ్డి అన్నారంటే అసలు రాజకీయంగా ఎంత దిగజారిపోయారు అనేది కూడా మనం ఇంకా అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్నారు అనేది సో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వాలి కానీ మరీ ఇంత దుమ్మెత్తి పోసేలాగా ఉండకూడదు అని చెప్పి ప్రజలే మాట్లాడుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం ఇదంతా పక్కన పెడితే ఏది జగన్మోహన్ రెడ్డి ఆయన రాజకీయ వ్యాఖ్యలు ఆయన భయంకరమైన దుమ్మెత్తి పోసే మనస్తత్వం గురించి పక్కన పెడితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు లండన్ ఎందుకు వెళ్ళబోతున్నారు అనేది మనం మాట్లాడుకోవాలి ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు మొన్న మధ్య దుబాయ్ కూడా వెళ్ళొచ్చారు దుబాయ్ వెళ్ళొచ్చినప్పుడు ఆయన దేని గురించి మాట్లాడారంటే అక్కడ అంతా కూడా ఏపీలో పెట్టబోయే పెట్టుబడుల గురించి ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడుల గురించి అక్కడ వివరించి ఏపీ ఎంత అనుకూలమైనది పెట్టుబడులకు అనేది అక్కడ పారిశ్రామికవేత్తలకు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే అక్కడ ఆయన దుబాయ్లో ఎవరైతే ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఉంటారో అధికారులు వాళ్ళని కలిశారు అక్కడి పారిశ్రామికవేత్తల్ని కలిశారు అక్కడ ప్రవాసాంధ్రుల్ని కలిశారు ముఖ్యంగా అక్కడ స్థిరపడిన భారతీయుల్ని కూడా కలిశారు దుబాయ్లో కలిసి ఇండియా పెట్టుబడులకి ఎంత స్వర్గధామంగా ఉంది అందులోనూ ఆంధ్రప్రదేశ్ ఇంకెంత అనుకూలంగా ఉంది అక్కడ రాబోయే వసతులేంటి అక్కడ ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులేంటి పారిశ్రామికవేత్తలకు ఎలాంటి రాయితీలు ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ ఎంత అనుకూలంగా ఉంటుంది బిజినెస్కి అనేది వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు పైగా విశాఖపట్నంలో ఈ నెల 14వ తారీఖు అంటే నవంబర్ 14వ తారీఖు ఇవాళ ఇటు అక్టోబర్ 31 అయిపోతుంది రేపటి నుంచి ఇక కౌంట్ చేసుకుంటే నవంబర్ 14వ తారీఖున నిర్వహించబోయే ఈ సదస్సుకి ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల నుంచి
ప్రముఖ పారిశ్రామికవేత్తలు అలాగే ఆ దేశానికి సంబంధించిన అధికారులు రాబోతున్నారు. మొత్తం మీద 2000 మంది పారిశ్రామికవేత్తలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నుంచి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాదు ఈ సదస్సుని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నారు. అందుకనే ఇప్పటికే నారా లోకేష్ కూడా ఒక పర్యాయం లండన్ వెళ్ళొచ్చారు. సో ఆయన లండన్ వెళ్ళి అక్కడి అధికారులతోటి అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధికారులతో పాటుగా పారిశ్రామికవేత్తలు అలాగే ప్రవాస భారతీయులను కూడా కలిసి వివిధ సదస్సులు నిర్వహించొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు కూడా మరోసారి లండన్ వెళ్ళబోతున్నారు. కేవలం దీని గురించే ఏదైతే విశాఖలో సదస్సు నిర్వహించబోతున్నారో ఆ సదస్సు గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడి పారిశ్రామికవేత్తలు అలాగే బిజినెస్ పీపుల్ తోటి అక్కడ ఉన్న లండన్లో స్థిరపడిన ప్రవాస భారతీయులతోటి కూడా ఆయన మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి రావాల్సిందిగా అలాగే ఇక్కడ పెట్టుబడులు పెట్టాల్సిందిగా కూడా వాళ్ళని కోరబోతున్నారు చంద్రబాబు. సో ఇది చంద్రబాబు స్టైల్ ఆఫ్ వర్కింగ్. ఇక మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి ఎలాంటి స్వాగతాలు లభిస్తాయి విదేశాలకు వెళితే అని చెప్పేసి చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. ఆయన గతంలో దుబాయ్ వెళ్ళినప్పుడు దుబాయ్లో ఉన్న తెలుగు వారంతా కూడా తెలుగు మహిళలంతా కూడా చాలా సాంప్రదాయబద్ధంగా అక్కడ ఆయన కోసం ఎదురు చూస్తూ ఆయన వచ్చిన తర్వాత ఆయనకి స్వాగతం పలికి అక్కడికి తీసుకువెళ్ళారు. రేపు కూడా మేబీ లండన్లో ఆయనకి ఇటువంటి స్వాగతాలే లభిస్తాయని చెప్పుకోవడంలో కూడా ఎటువంటి ఆశ్చర్యం లేదు. సో ఈ స్వాగతాలు సత్కారాలు ఈ రోడ్ షోలు ఇవన్నీ పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి అటు జగన్మోహన్ రెడ్డికి ఇటు చంద్రబాబుకి ఉన్న డిఫరెన్స్ ఒకటైతే చెప్తాను. ఆయన గతంలో దావోస్ వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి ఎంత పెట్టుబడులు తెచ్చారు అంటే లక్షల కోట్లు అంటారు. లేకపోతే వాళ్ళ మంత్రులు వచ్చేసి ఇప్పుడే గుడ్డు పెట్టింది అది పొదగాలి పిల్ల అవ్వాలి అని చెప్పేసి వేరే ఉపమానాలన్నీ చెప్తా ఉంటారు. కానీ చంద్రబాబు అలా కాదు. ఆయన వయసు 75 కానీ 25 కుర్రాడికిలాగా 25 ఏళ్ల వయసు కుర్రాడికిలాగా ఇంకా పరుగులు పెడుతూనే ఉంటారు. నాకు తెలిసి చంద్రబాబు ఏజ్లో ఉన్న ముఖ్యమంత్రులు అంటే భారతదేశంలో చంద్రబాబు ఏజ్లో ఉన్న ముఖ్యమంత్రులు మేబీ ఒక 5-6 ఉంటారేమో. మిగతా వాళ్ళంతా కుర్రవాళ్లే. అంటే కుర్రవాళ్ళు అంటే ఇన్ ద సెన్స్ 50 ఏళ్ళు 55 60 ఈ ప్రాంతంలో ఉన్నవాళ్లే, ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్లే. సో వాళ్ళల్లో చంద్రబాబు ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఎవ్వరూ కూడా విదేశాలకు వెళ్ళి ఈ స్థాయిలో పెట్టుబడుల కోసం పరుగులు తీస్తూ కాళ్లకు చక్రాలు కట్టుకొని పరిగెట్టే వాళ్ళైతే ఎవరూ లేరనే చెప్పాలి. కేవలం ఒక చంద్రబాబు మాత్రమే ముఖ్యమంత్రి స్థాయిలో 75 ఏళ్ల వయసులో ఇలా విదేశాలకు వెళ్ళి పెట్టుబడుల కోసం ఆరాటపడుతూ మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మీకు రాయితీలు కల్పిస్తాము, సరైన వసతులు కల్పిస్తాము, అలాగే మా రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించండి అని చెప్పేసి యువతకు ఉద్యోగాలు కల్పించాలి అన్న ఉద్దేశంతో ఆయన ఇలా పరుగులు పెడుతున్నారు. వయసు అనేది లెక్క చేయకుండా, ఆరోగ్యం అనేది లెక్క చేయకుండా విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకురావాలి, రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో. అంటే ఏపీ అనేది రాబోయే ఒక 10 ఏళ్లలోనే ఒక హైదరాబాద్ లాగానో, ఒక బెంగళూరు లాగానో, ఒక చెన్నై లాగానో, ఒక పూణే లాగానో, ఒక గురుగాం లాగానో డెవలప్ అవ్వాలనేది చంద్రబాబు ఆశ, తాపత్రయం. ఈ రెండిటి వల్లనే ఆయన ఇలా పరుగులు పెడుతూ ఏపీ కోసం తహతహలాడుతున్నారు, ఏపీ అభివృద్ధి కోసం. సో దీనికోసం అంతా కూడా ఆయన చేస్తుంది ఏంటంటే ఈ నవంబర్ 14వ తేదీన అలాగే 15వ తేదీన విశాఖలో నిర్వహించబోయే సదస్సు. సో ఈ సదస్సు ద్వారా అక్కడికి రాబోయే వాళ్ళందరికీ కూడా ఏపీలో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి అనేది చెప్పేసి వాళ్ళకి వివరిస్తారు. ఈ సదస్సుని కూడా ఏపీ గవర్నమెంట్తో పాటు భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. వీళ్ళిద్దరూ కూడా సంయుక్తంగా నిర్వహిస్తారు. భారత పరిశ్రమల శాఖ అలాగే ఏపీ గవర్నమెంట్ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తుంది. అయితే ఈ సదస్సు ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా పారిశ్రామికవేత్తలు మాత్రమే ఉంటారు. గతంలో విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జిఏఎస్ సదస్సు నిర్వహిస్తే ఐపాక్ టీం అంతా కోట్లు సూట్లు బూట్లు వేసుకొని వచ్చి మధ్యాహ్నం భోజనాల టైంలో భోజనాల కోసం తన్నుకుంటున్నట్టుగా అయితే మాత్రం ఉండదు ఖచ్చితంగా. సో వీళ్ళదంతా కూడా ఈ సదస్సు అంతా కూడా మొత్తం పరిశ్రమకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు అలాగే విదేశాలకు సంబంధించిన అధికారులు వీళ్ళే ఉంటారు. వేరే ఎవరికి కూడా దాంట్లో అంటే చెప్పాలంటే పెయిడ్ ఆర్టిస్టులకైతే స్థానం ఉండదు. పెయిడ్ ఆర్టిస్టులు మనకు కనిపించరు. మొత్తం అంతా కూడా పారిశ్రామికవేత్తలు వీళ్ళే కనిపిస్తారు. సో చంద్రబాబు
దీని మీద ఎంత దృష్టి పెట్టారని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ ఏంటంటే ఆయన కుమారుడు లోకేష్ మాత్రమే విదేశాలకు వెళ్ళి పెట్టుబడిదారుల్ని ఆహ్వానించడం ఇది మాత్రమే కాదు, ఈ బాధ్యతల్ని మంత్రులకు కూడా అప్పగించారు. మంత్రులు కూడా బృందాలుగా ఏర్పడి ఇప్పటికే లండన్ అని, జర్మనీ అని, జపాను, ఫ్రాన్స్, మలేషియా ఇలా అనేక దేశాలు తిరిగి వచ్చారు. యుఎస్ కూడా వెళ్ళిన మంత్రులు ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా మిగతా వాళ్ళకి కూడా ఎవరి బాధ్యత వాళ్ళది అని చెప్పేసి వాళ్ళ భుజస్కంధాల మీద ఆ బాధ్యతల్ని మోపి వెళ్ళండి, పారిశ్రామికవేత్తలతో మాట్లాడండి, అలాగే అక్కడ ఉన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో మాట్లాడండి, ఏపీలో ఉన్న సౌకర్యాలను వివరించండి, ఏపీ కల్పించబోయే రాయితీల గురించి చెప్పండి, ఏపీ పెట్టుబడులకు ఎంత అనుకూలంగా ఉందో చెప్పండి, ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయమని వాళ్ళని ఆహ్వానించండి, అలాగే నవంబర్ 14వ తేదీన నిర్వహించబోయే సదస్సు గురించి కూడా వాళ్ళకి వివరించి ఇక్కడికి ఆహ్వానించండి అని చెప్పేసి ఎవరికి సంబంధించిన బాధ్యతలు ఏ మంత్రులు ఏ దేశాలకు వెళ్ళాలి అని చెప్పేసి ముందుగానే ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసి వాళ్ళందరినీ పంపించేశారు చంద్రబాబు. వాళ్ళందరి టూర్లు కూడా కంప్లీట్ అయ్యాయి. ఇంకా చంద్రబాబు ఇప్పుడు లండన్ వెళ్ళబోతున్నారు. ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ లండన్ వెళ్తారు. అక్కడ ప్రముఖ పారిశ్రామికవేత్తల్ని, అలాగే ఇంకా కొంతమంది బిజినెస్ పీపుల్ని, అలాగే అక్కడి గవర్నమెంట్కి సంబంధించిన ముఖ్య అధికారులను కూడా కలుస్తారు.